హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమాక్స్. ఈరోజు ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ 7వ భాగానికి స్వాగతం. ముందుగా ఈ అంశాలపై స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఈ భాగంలో మీరు ప్రభాస్ అనుష్క రొమాంటిక్ ఫ్యాన్ ఫిక్షన్ సిరీస్లో 6వ భాగానికి ఒక మర్చిపోలేని రాత్రిని, టెర్రస్ మీద మొదలైన మాటలు, వర్షంలో పువ్వుల వికసించిన భావాలు, హోటల్ రోడ్లపై జరిగిన మొదటి హగ్, ఇవన్నీ ప్రేమలోకి అడుగుపెట్టిన క్షణాలు. ఈ భాగంలో మీరు చూడబోతున్నవి ప్రభాస్ ఒప్పుకున్న నిజమైన ప్రేమ, వర్షంలో జరిగిన అసలైన రొమాంటిక్ సీను, ఇద్దరి మధ్య మొదటి హత్తుకునే క్షణం, మీడియా లీక్తో మొదలైన కొత్త సమస్య. ఈ అంశాలపై ఈరోజు స్టోరీ కథ మొదలవుతుంది. మీలో ఎవరైనా మీకు నచ్చిన ప్రభాస్ సినిమా ఏమిటి అనేది కామెంట్లో తెలియజేయండి. మీరు మొదటిసారిగా చూసిన ప్రభాస్ సినిమా ఏమిటి అనేది కామెంట్లో తెలియజేయండి. అనుష్క ఆ రాత్రి హోటల్ టెర్రస్ మీద చంద్రకాంతుడు నిలబడి ఉంది. ప్రభాస్ తన మనసు చివరకు ఓపెన్ చేసి, నేను నిన్ను మిస్ అవుతున్నాను అనుష్క చాలా అన్న మాట ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఆ ఇద్దరి మధ్య సైలెంట్ అయిపోయినా కానీ మాటలో దాగి ఉన్న ప్రేమ, ఈరోజు అది పూర్తిగా బయటకు వచ్చిందా? హోటల్ టెర్రస్ మీద చల్లని గాలి తాకుతుంది. అనుష్క కాసేపు ఎవరూ మాట్లాడినట్లుగానే ప్రభాస్ను చూస్తూ నిల్చుంది. అతని వల్ల ఏదో వేదన, ఏదో ఒత్తిడి, ఏదో నిజం దాక్కున్నట్లు ఉంది. నన్ను ఎందుకు మిస్ అయ్యావు? అనుష్క ప్రశాంత్గా అడిగింది. ప్రభాస్ చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో తేడా కనిపించిందే. ఒకసారి నాకు అర్థమైంది అనుష్క, నువ్వు ఎక్కడ లేదంటే అక్కడ నేనుండడం అసంపూర్ణం అవుతుంది. అనుష్క హృదయం ఒక్కసారిగా కొట్టుకుంది. కానీ వెంటనే నవ్వి అడిగింది, అంత పెద్ద సయారీ ఎందుకు? నీకోసం అన్నాడు అతను. ఆ ఒక్క మాటలే అనుష్కని పూర్తిగా నిలిపివేశాయి. తర్వాత రోజు ఉదయం సెట్లో అందరూ మారిపోయాయి. అందరూ గమనించారు, ఇద్దరిలో ఏదో మారింది. అనుష్క మాట్లాడిన ప్రతి మాటకు ప్రభాస్ ఓ చిన్న చిరునవ్వు. ప్రభాస్ ఏదైనా చెప్పినప్పుడు అనుష్క కళ్ళలో చిన్న మెరుపు. డైరెక్టర్ గౌతమ్ వారిని చూసి నవ్వేశాడు. ఏమండి, సడన్ ప్రేమపక్షులు లా కనిపిస్తున్నారు అని సదా అడిగాడు. వెంటనే అనుష్క ఎర్రబడిపోయింది. సార్, నథింగ్ లైక్ దట్. ప్రభాస్ మాత్రం అదే చిరునవ్వుతో, ఏమో గౌతమ్ గారు, కొన్ని విషయాలు నథింగ్ అనిపించినా యాక్చువల్లీ ఎవ్రీథింగ్ అయిపోయి ఉంటాయి. అనుష్క అతని వైపు చూసింది. ఆ కళల్లో ఉన్న నిజం చెప్పేసింది. డైరెక్టర్ ఆ రోజు అత్యంత రొమాంటిక్ సీన్ ప్లాన్ చేశాడు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న సహజమైన కెమిస్ట్రీని చూసి మిస్ అవదలుచుకోలేదు. సీన్లో ఏమిటంటే, వర్షంలో ఇద్దరు నిలబడి ఒకరినొకరు చూసే సైలెంట్ లవ్ మూమెంట్. కెమెరా, రైన్, మిషన్, లైట్స్, ఎవ్రీథింగ్ సెట్. యాక్షన్. వర్షం కురుస్తుంది. అనుష్క ముందుండి నడుస్తుంది, చేతులను వర్షంలో చాపుతూ. ప్రభాస్ వెనక నడుస్తూ ఆమెను చూస్తున్నాడు. స్క్రిప్ట్ ప్రకారం ఆమె తిరిగి అతని వైపు చూడాలి, కానీ అసలు సీన్ ఇలా జరగలేదు. అనుష్క తిరిగిన క్షణం ఆమె కళ్ళల్లోకి నేరుగా చూసిన ప్రభాస్ అదేలాగా ఆగిపోయాడు. ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం, కానీ ఆ దూరం కూడా వర్షంలో కరిగిపోయినట్లు. అనుష్క పలికింది, ఎందుకు ఇలా చూస్తున్నావు? బికాస్ నేను ఇలానే చూస్తుంటే ప్రపంచం మిగతాది మాయమవుతుంది. అతని మాట నిజంగానే అతని హృదయాన్ని నుంచి వచ్చింది. డైరెక్టర్ కట్ అనడం మర్చిపోయాడు. అందరూ మౌనం. సీన్ పూర్తయ్యేసరికి వర్షం కన్నా బలంగా పడి ఉన్నది ఇద్దరి కళ్ళల్లో ప్రేమ. లంచ్ బ్రేక్ టైంలో యూనిట్ బాయ్స్ ఒకటే మాట, సార్ అండ్ మేడంలో ఏదో ఉంది. చివరకు ఆ జంట రియల్గా కూడా కలిసిపోవచ్చు. అనుష్క ఈ మాటలు విని చిరునవ్వు నవ్వింది. కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. ఇది మనం ఊహించక ముందే అదుపు తప్పితే, పబ్లిక్ మాట్లాడితే. సాయంత్రం షూట్ అయ్యాక హోటల్లోకి వెళ్ళినప్పుడు అనుష్క మొత్తం రోజు గుర్తు చేసుకుంది. ప్రభాస్ చెప్పిన మాటలు, వర్షంలో జరిగిన ఆ క్షణం, కెమెరా ఉన్నా లేకపోయినా జరిగినట్లు అనిపించింది. దీన్ని ఆమె ప్రేమ అనాలా, లేదా కేవలం గుళిక లెక్కలేసుకున్న భావాలా? ఆమె గుండెల్లో గందరగోళం పెరుగుతూ ఉంది. అనుష్క రూమ్ డోర్ మీద తట్టింది. రాత్రి టైం 10:30. తన గుండె జారిపడేంతగా డమరం అనిపించింది. ద్వారం తెరిచింది అతడే. అనుష్క, ఈ టైం ఏదైనా జరిగిందా? ఆమె కాసేపు మాట్లాడలేదు. అతని కళ్ళను చూసింది. ఆ కళ్ళల్లోని ప్రేమ, ఆందోళన అవన్నీ నేరుగా ఆమె హృదయంలో పడ్డాయి.
నాతో కాసేపు బయటకు వస్తావా? అనుష్క అడిగింది. ఎక్కడికైనా? హోటల్ వెనుక వైపు ఉన్న చిన్న రోడ్డు మీద ఇద్దరు నడుస్తున్నారు. చల్లగాలి, వీధి లైట్లు, దూరంగా ట్రాఫిక్ శబ్దం. అనుష్క మొదటిసారి తన మనసు తెలిసింది. ప్రభాస్, నన్ను ఎందుకు ఇంతగా కేర్ చేస్తున్నావు? అతను ఆగి ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఎందుకంటే నువ్వు నాకు ఏమో అయిపోయావు అనుష్క. ఆ మాటలో చెప్పలేనంత పెద్ద విలువ. అనుష్క గుండె బలంగా కొట్టుకుంది. కానీ మనం పబ్లిక్ ఫిగర్స్. చిన్న మాట పెద్ద గాసిప్ అవుతుంది, ఆమె వణుకుతూ చెప్పింది. ప్రభాస్ నవ్వాడు. అనుష్క, ప్రేమ గాసిప్ కాదు, ప్రేమ మనిషిని కాపాడే శక్తి. ఆమె కళ్ళలో నీళ్లు వచ్చాయి. నువ్వు ఇది నిజంగా అనుకుంటున్నావా, లేదంటే సినిమా మూడ్లో చెప్పేస్తున్నావా? అతను నెమ్మదిగా ఆమె చేయిని పట్టుకున్నాడు. సినిమా మూడ్లో అయితే కెమెరా ఆఫ్ అయ్యాక మనసు ఇలా ఉండదు. ఇది నేను, నిజమేనా నేను? అనుష్క చేతులు చల్లగా ఉన్నాయి, ప్రభాస్ చేతులు వెచ్చగా ఉన్నాయి. ఆ కలయికలో ఇద్దరి మధ్య ఉన్న గందరగోళం కనుమరుగైంది. రాత్రి లైట్లు కింద ఆమె ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రభాస్ నెమ్మదిగా అడిగాడు, కెన్ ఐ హోల్డ్ యూ? అనుష్క కళ్ళలో చిన్న మెరుపు, ఒక చిన్న నవ్వు, మరొక చిన్న సైలెన్స్. తర్వాత అమ్మాయి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. అతని ఛాతిపైన చేతులు ఉంచింది. అతను ఆమెని అలింగనం చేసుకున్నాడు. ఆ హత్తులో ప్రేమ లేదు, ఆ హత్తులో అవసరం ఉంది, ఆ హత్తులో భయం ఉంది, ఆ హత్తులో నమ్మకం ఉంది. ఇద్దరు ఒకరినొకరు నిశ్శబ్దంగా హత్తుకున్నారు. ఆ క్షణం సమయం నిలిచింది. ఒకసారి అనుష్క అందులోంచి తేరుకుంది. ప్రభాస్, మనం ఇక్కడి నుండి ఏం చేయాలి? అతను ఆమె చేతులు పట్టుకున్నాడు. ఇప్పటికైతే ఏది రష్ చేయవలసిన అవసరం లేదు. కేవలం ఒక మాట. ఏమిటది? నన్ను దూరంగా నెట్టేయొద్దు. అదే నాకు తట్టుకోవడం కష్టం. అనుష్క కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆమె అతని భుజంపై తలవాల్చింది. నేను నిన్ను దూరం చేసుకుని ప్రభాస్, ఎప్పుడూ కాదు. అతను చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ తిరిగి హోటల్కి నడుచుకొచ్చారు. అప్పుడే మొబైల్ ఒక నోటిఫికేషన్ వచ్చింది. బ్రేకింగ్, ప్రభాస్ అనుష్క ఇన్ లవ్, క్లోజ్ మూమెంట్స్ ఫ్రమ్ షార్ట్ లైక్ ఇట్. అనుష్క పాదాలు అక్కడే ఆగిపోయాయి. ప్రభాస్ కూడా మొబైల్ చూసి ఆశ్చర్యపోయాడు. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైన అనుక్షణంలో ప్రపంచాన్ని దాన్ని పట్టుకుంది. అనుష్క భయపడిపోయి ప్రభాస్ వైపు చూసింది. అతను మాత్రం ఆమె చేతిని బిగించి పట్టుకుని ఉన్నాడు. నువ్వు నాతో ఉన్నావు కదా, అంటే ఇంకేమీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ లీక్, ఈ వార్త వీరి ప్రేమ కథ కొత్త మలుపు. మిగతాది వచ్చే భాగంలో చూద్దాం. మీలో ప్రభాస్ సినిమాలు ఏది బాగుంది అనేది కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.